మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ను 70వ సారి నిర్వహించారు. ప్రతిసారి ఉండవల్లిలోని నివాసంలో నిర్వహిస్తారు. ఇది ప్రధానంగా మంగళగిరి ప్రజలకు ఉద్దేశించింది. అయితే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. ఈసారి నారా లోకేష్ టీడీపీ ఆఫీసులో ప్రజలు క్యాడర్ సమస్యలు విన్నారు. ఇందుకోసం దాదాపు 4000 మంది వివిధ నియోజకవర్గాల నుంచి తరలొచ్చారు. 4 గంటల పాటు లోకేష్ అందరి సమస్యలు విన్నారు. కానీ అసలు ఎంతమంది ఎందుకు వచ్చారన్నది మాత్రం టీడీపీ నేతలు చర్చించడం లేదు. ప్రజలు లేదా కార్యకర్తలు ప్రతి సమస్యకు పై స్థాయి వరకు రావాల్సిన అవసరం లేదు. అలా వచ్చారంటే ఎకో సిస్టమ్ సరిగ్గా బిల్డ్ కాకపోవడమో సరిగ్గా పని చేయకపోవడమో జరుగుతుందని అర్థం. ఎందుకంటే పై స్థాయిలో ఉన్నవారు అన్ని సమస్యల్ని పట్టించుకోలేరు. ఆ స్థాయి దాకా రావాలంటే ఆ సమస్య అంత పెద్దదై ఉండాలి. కానీ లోకేష్ కు చెప్పుకునేందుకు వచ్చిన వారి సమస్యలు నియోజకవర్గ స్థాయిలో పరిష్కారం అయ్యేవే. పోలీసులు అధికారులతో సమన్వయం చేస్తే అయిపోతాయి. అలాంటివి లోకేష్ వరకు ఎందుకు వస్తున్నాయి? నారా లోకేష్ పార్టీలో ఓ ఎకో సిస్టమ్ ఉండాలని ప్రయత్నిస్తున్నారు. సాయం కోసం, సమస్యల పరిష్కారం కోసం వచ్చే వారికి ఎక్కువ శ్రమ లేకుండా మొదటి అంచులోనే పరిష్కారం దొరకాలని అనుకుంటున్నారు. సమస్య తీవ్రతను బట్టి ఎస్కలేట్ చేయొచ్చు. కానీ చిన్న చిన్న సమస్యలకు పై స్థాయి వరకు వస్తున్నారంటే కింది స్థాయిలో ఎవరు సరిగ్గా పట్టించుకోవడం లేదన్నమాట. ఈ విషయంలో లోకేష్ మార్క్ ఎకో సిస్టమ్ గాడిన పడలేదని అర్థమవుతుంది. చాలా నియోజకవర్గాల్లో నేతలు పెడసరంగా ఉంటున్నారు. తమకు ఎదురు లేదన్న భావనతో కనిపిస్తున్నారు. ప్రజల్ని పట్టించుకోవాల్సిన పని లేదనుకుంటున్నారు. ఇలాంటి వారి వల్లే ఎకో సిస్టమ్ దెబ్బతింటుంది. వారిని పూర్తిగా ప్రజాకోణంలోకి మార్చాల్సిన అవసరం కనిపిస్తుంది. లేకపోతే నారా లోకేష్ వద్దకే అన్ని సమస్యలతో ప్రజలొస్తారు. ఆయన అందుబాటులో లేకపోతే వ్యతిరేకత పెంచుకుంటారు. ఈ అంశంపై అత్యవసరంగా దృష్టి సారించాల్సిన అవసరం అయితే గట్టిగానే కనిపిస్తుంది.